జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది మను మను ఏంటి అలా ఉన్నావు? నేను నిజంగానే అమ్మాయిని ప్రేమించుంటే నా జీవితంలో ఏం జరిగినా తనని మాత్రం మర్చిపోకూడదు కదా. రాత్రి నేను ఓం శాంతి ఓం సినిమా చూశాను. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ హీరో హీరోయిన్స్. షారుఖ్ ఖాన్కి తర్వాత జన్మలో కూడా తను ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చింది తెలుసా. నేను ఈ జన్మలోనే కదా ఉన్నాను, ఇంకా బతికే కదా ఉన్నాను. ఎన్ని మర్చిపోయినా ప్రేమించిన అమ్మాయిని ఎలా మర్చిపోతాను? మర్చిపోయాను అంటే నా ప్రేమలో ఏదో లోపం ఉన్నట్టేగా. నోను, నీ ప్రేమ చాలా బలమైంది కాబట్టే నీకు అమ్మాయి ఫేస్ గుర్తులేకపోయినా ఆ అమ్మాయి ప్రేమ తాలూకా ఫీలింగ్స్ ఇంకా ఫ్రెష్గా నీ మనసులోనే ఉన్నాయి. ష్యూరా? ష్యూర్. చూడు, నీ లైఫ్లో 25 సంవత్సరాల్లో ఎన్ని జరుగుంటాయి, కానీ వాటి తాలూకు అనుభూతులు నీకేమీ గుర్తులేవు. కానీ నీ ప్రేమ తాలూకు అనుభూతులు మాత్రం నీకు గుర్తున్నాయి. ఎందుకో చెప్పు? యు ఆర్ రైట్. ఆమె నాలో నిండిపోయింది. మా ప్రేమ నిజమైంది. నిజానికి నాకిది మరో జన్మ లాంటిది. అవును, నీకు గతం గుర్తొచ్చినప్పుడు ఆమె ఫేస్ కూడా గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ పుడతాను. ఈసారి ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటాను, ఎప్పటికీ వదలను. సారీ. పర్లేదు, ఇంకోసారి పట్టుకో. సారీ సింధు, నిజాలు అబద్ధంగానే ఉండాలి. నేను ఇలా యాక్ట్ చేసినందుకు సారీ. ఒసేయ్, నేను ఆ మనుగాడిని వెర్రివాణి చేసేసి నీతో పెళ్లి కొప్పించేస్తాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యి. అర్థమైందా? అర్థమైంది. అలాగే. ఏరా మనవడా? బామ్మ, అన్నం తిన్నావా? తిన్నాన్రా మనవడా. అబ్బా, ఎంత ప్రేమగా అడిగావురా. నాతో నువ్వంతే చాలా ప్రేమ. ఫోన్లేరా పిచ్చి చచ్చినాడా. భాష పోయినా భావం మిగిలింది. బామ్మ ఎందుకు ఏలుతుంది? ఏం చేస్తుందిరా, ఆడజన్మ కదా పాపం. దానికి ఏడుపే మిగిలింది. ఆ లాడ్జీలో నీ రూములో శీలం పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఇలా బాధపడుతోందిరా. శీలం పోయిందా? తలిద్దా వెతికావా? పోయిన శీలం వెతికితే రాదురా, పెళ్ళైతే వస్తుంది. అయితే పెళ్లితే నేను చూస్తాను. చూస్తానంటే సరిపోదురా, నువ్వు ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టాలి. కట్టాను కట్టాను, ఇప్పుడే కట్టాను. తాలేది 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 తాలేది. ఇప్పుడే కాదురా, ఇప్పుడే తావాలి. ఇప్పుడే కాదురా. ఒరే మను, ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. చూడరా, పెళ్ళంటే పద్ధతి ముహూర్తం ఉంటుందిరా. నువ్వు ఒప్పుకున్నావు కదా, నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడి నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తాను చూడు. నా పెళ్లి 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 నా పెళ్లి.
నా పెళ్ళి నా పెళ్ళి నా పెళ్ళి నా బాబు నాకు సిగ్గేసేస్తుంది. వస్తే మందారం నీ పని చెప్తానుండు. ఇక నుంచి నీకు జింత చిత్త చిత్త. కానీ రాను రాను ఆ బాధ తగ్గిపోయింది. సింధు, నాకు మెమరీ తెప్పించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు, నేను మెమరీ లేకుండా బాధపడినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నువ్వు ఓర్పుతో నన్ను భరించినప్పుడు నువ్వంటే ఏమిటో అర్థమైంది. నాకు నిన్ను ప్రేమించాలనుంది, కానీ ఎక్కడో మనసు పొరల్లో ఉన్న నా ప్రియురాలు ఏదో ఒక రోజు కనపడుతుంది. ఈరోజు నేను నిన్ను ఇష్టపడితే ఆమెకి అన్యాయం చేసిన వాడినవుతాను. కేవలం ఆ ఒక్క రీజన్తో నేను నిన్ను ప్రేమించడం లేదు. మను, నీ మనసు పొరల్లో ఉన్న ప్రియురాల్ని నేనే. నన్నెందుకు గుర్తించలేకపోతున్నావు? ఆంటీ, నువ్వు మను బాబాని ప్రేమించావు కదా? నో, అలాంటిదేమీ లేదు. మరెందుకు బాబాయ్ డైరీ చూసి అంత ఫీల్ అవుతున్నావు? అది నిజం చెప్పా ఆంటీ. నిజం చెప్పాలంటే పింతి పింతి పింతి, నీ తోతం లాలీపాప్ తెత్తా, తిను. ఇదిగో తిను తిను. మను, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? నేను పెళ్లి తేతుకుంటున్నా. నాతో పెళ్ళి. నిజమా? ఎవరిని బాబాయ్? నేను తిందుని పెళ్లి తేతుతుంటున్నా. సింధునా? అంటే ఈమె కదా? కాదు, ఈమె మందాలం. తిందు మమ్మీ దాలితో మాట్లాడుతుంది. అంటే మందారాన్ని పెళ్లి చేసుకుంటాడా? పిన్ని, నువ్వెన్నైనా చెప్పు, నీ మాటలు నమ్మి మనోగాడికి పెళ్లి నేను చేయలేను. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు. రేపొద్దు నా పిల్లని పట్టుకుని నువ్వెవరో అని అడిగితే? రావు, మనుగాడు పెళ్లి ఒప్పుకున్నాట, నేను చెప్తున్నానుగా. అయితే మనునే స్వయంగా చెప్పమనండి, అప్పుడు ఆలోచిద్దాం. ఓసే మందారం, నర్స్, వెళ్ళి మనుగాడు పిలుచుకురాపో. అలాగే నర్స్. నేను ఇత్తలేవున్నా. మను, నువ్వు ఈ మందారాన్ని పెళ్లి చేసుకుంటానన్నావా? దాలి, అది మందాలం కాదు, తిందు. ఆ పిల్ల సింధునా? మతిగాని పోయిందా ఏంటి? ఇప్పుడు కొత్తగా మతిపోవడం ఏంటి? అడిగి ఎప్పుడో పోయింది మతి. దాలి, మమ్మీ, మీ ఇద్దరికి తెలీదు, తను మందాలం కాదు, తిందు. సింధు అంట, సింధు. నోరు మూసుకట్టు నుంచా? చెప్పానా అడిగి మతి లేదని? పిచ్చి డాడీ, ఇదిగో తిను మందాలం. పిచ్చి చచ్చినాడా? సరిగ్గా చూసి సింధు ఎవరు మందారం ఎవరు చెప్పు నాన్న.
కొలతలు చూస్తున్నాడు. ఏంటబ్బా ఈడు? డాలీ నేను తనిపెట్టేశా. ఇదిగో తినే తిందు. నేను తిన్నే పెళ్లి తెత్తుతుంటా. ఇది సింధు, ఇది మందారం. నీకు బాగా తెలిసిపోయిందిరా పిన్ని. ఇది మొత్తం తెలిసిపోయింది. ఏమిటి తెలిసిపోయేది? గడిద గుడ్డు. నర్స్ పేరేదైతేనే నన్నే చూపిస్తున్నాడుగా, నువ్వు తాళి కట్టించాయి, మిగతా విషయాలు నేను చూసుకుంటా. పిల్ల ఏంటే పెళ్ళంటే ఆటలుగా ఉందా? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవద్దు. అయినా ఇలాంటి ఇరకతరక ఏదవుతా ఎప్పటికైనా ప్రాబ్లమేనే. రేపు ఎప్పుడైనా నిన్ను పట్టుకొని నువ్వు సింధు కాదు మందారం అంటే ఏం చేస్తావే? అయితే ఓ పని చేయి, నా కూల్ డబ్బులు నాకు ఇప్పించే, నేను వెళ్ళిపోతా. సరే, ఓ 10 20 నేనే ఇస్తాను, తీసుకుపో. ఏంటది 10,000 20,000? మరి ఇంకెంత కావాలి? ఆస్తిలో వాటా ఇప్పిస్తానన్నావుగా. వాడితో పెళ్ళవ్వకుండా ఆస్తిలో వాటా ఎలా వస్తుంది? అయినా ఈ ఆస్తి ఏమైనా నాదా? ఆ రావుగాడిది. వెళ్ళి అన్నీ అడుక్కోపో. వాట కావాలట వాట. బామ్మా ఇంత మోసం చేస్తావా? సరే, ఇక నా ఎవ్వరో నేనే చూసుకుంటా, చెప్తా. టీచర్ టీచర్. ఎస్ మై డియర్ స్టూడెంట్, ఏంటి ప్రాబ్లం? డైలీ అయిపోతుంటే ఏం గుర్తు రావట్లేదు. ఎలా? ఓకే, ఓ గేమ్ ఆడదామా? ఆడితే గుర్తొస్తుందా? టీచర్ని ఎదురు ప్రశ్నలు వేయకూడదు. గాట్ ఇట్? సాలి. చెప్పండి టీచర్, ఏంటా గేమ్? ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను వరుసగా నోటికొచ్చిన ప్రశ్నలు వేస్తాను, వాటికి టక్ మని నీ మైండ్కి వచ్చిన ఆన్సర్ చెప్పాలి. చెప్తే ఏంటో తర్వాత చెప్తాను. రెడీ టు గో? ఎస్ టీచర్. ఈ టొమాటోని విసిరేస్తూ క్వశ్చన్ వేస్తాను. ఇది గాల్లో ట్రావెల్ చేసి నీ చేతిలో పడేలోపు నువ్వు ఆన్సర్ చెప్పి క్యాచ్ పట్టేయాలి. డన్. రెడీ టీచర్. బ్యాకెళ్ళు. రెడీ? రెడీ? వేస్తున్నాను. వాలంటైన్స్ డే. రోజ్. తనకిచ్చా. ఓకే, నెక్స్ట్ మ్యూజిక్. డాన్స్. తనతో నేను డాన్స్ చేశా. ఓకే, నైస్. పాదాలు. నడిపించాను. నడిపించా. గుడ్. నెక్స్ట్ యాపిల్. కిస్.
ఐఎమ్ సారీ. ఇదంతా ఎందుకు ఇలా బిహేవ్ చేశానో తెలీదు, కానీ ఇది నా లైఫ్లో ఇంతకు ముందు జరిగింది. అదే ట్రాన్స్లో యునో తనే నువ్వనుకున్నాను. ఐఎమ్ సారీ, రియలీ సారీ. నాకు తెలియకుండా. పర్లేదు మను, ఈ కిస్ నువ్వు నాకిచ్చింది కాదు, నీ లవర్కి ఇచ్చింది. అర్థం చేసుకుంటాను, డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పటికీ నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాలీ. ఇప్పుడు ఏమంటాడో ఏమిటో, కర్మ కాలటం అంటే ఇదేరా దేవుడా. డాలీ చెప్పు సుపుత్ర. నీ గదిలో మమ్మీ ఉందల్తదా? అవును, ఈవిడ మీ మమ్మీయేగా, కనపట్టలేదా? బాబు మను. తాదు, నువ్వు మా మమ్మీవి తాదు. డాలీ, నువ్వు ఈ ఆంటీతో ఈ రూమ్ లో ఎందుతున్నావు? మను నా తండ్రి, నేను ఆంటీని కాదురా, మీ మమ్మీని రా. తాదు, నువ్వు మా మమ్మీవి తావు. ఆంటీవి. ఒరే నాయనా, పొద్దున్నే ఈ గోలేంట్రా? డాలీ, నాకు మమ్మీ తావాలి. డాలీ, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మన ఫ్యామిలీ ఫోటో పట్టరా, లేకపోతే నువ్వు వాడి మమ్మీ కాదని నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. తొందరగా వెళ్ళు. మను, ఈ డైరీ చదువు. తను మీ మమ్మీ, చూడు ఈయన మీ డాడీ. చూడు, ఈ ఆంటీ అచ్చ మా మమ్మీలాగే ఉంది తాత. ఏమన్నాడు? ఆంటీ సేమ్ టు సేమ్ వాళ్ళ మమ్మీ లాగానే ఉందంటున్నాడు. తిందు బావా, నేను మందారాన్ని సింధుని కాదు. తాదు, నువ్వే తిందు. పేర్లో ఏముంది కానీ ఎందుకు పిలిచావో చెప్పు. బాబాయ్, ల్యాప్టాప్ ఓపెన్ కావట్లేదు కదా. మీ సింధు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఓపెన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమను. అబ్బాయి, నాకు వేరే పని ఉంది, నేను చూసుకుని వస్తానే. తిందు. తిందు తిందు ప్లీజ్ 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 తిందు 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 ప్లీజ్ 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 తిందు. నేను చూస్తాను. నువ్వులే, నువ్వు మందాలనివి, నీకేం లాదు. తిందు, నీకే అన్ని వచ్చు. బావా, నేను ఈ మధ్య దీని మీద కూర్చొని పని చేయలేదు కదా, మర్చిపోయాను. స్విమ్మింగ్ చేయడము, సైకిల్ తొక్కడము, కంప్యూటర్ ఆపరేట్ చేయడము ఎవ్వరు మర్చిపోరని మా సైన్స్ టీచర్ చెప్పింది. వస్తున్నా. బాబాయ్, ఆ సింధు ఆంటీకి ఏం రాదు. వారిని నువ్వా? ఇదేం పరాచికన్ రా? హ్యాపీ బర్త్డే మమ్మీ. డాడీ ఎక్కదా? బాత్రూమ్కి వెళ్ళాలా? ఓరి నీ అయోమయం మండిపోను. నేను మమ్మీని కాదురా. నువ్వు మా మమ్మీ తాదా? కాదు, కాదు కాదు. అయితే వెళ్ళిపో. ఎక్కడికి రా? ఈ రూమ్ లో మా మమ్మీ దాలియా ఉంటారు, నువ్వు వద్దు, వెళ్ళిపో. ఒరేయ్,
మీ మమ్మీ డాడీది పక్క రూమ్ రా, ఇది కాదు. కాదు ఇదే, నువ్వు వెళ్ళిపో. ఒరేయ్, ఈ వయసులో నీ చేత గెట్ అవుట్ అనిపించుకోవాల్సి వస్తుందిరా. కర్మరా నాయనా. పిన్ని పిన్ని ఏమైంది అట్టారుస్తున్నావు? ఒరేయ్ రావు, వీడు నన్ను బయటికి గెట్టేస్తున్నాడు రా రావు. అబ్బా పిన్ని, ఏదో ఒక రోజున అందరూ పోవలసిందే కదా. రేపు నువ్వైతే ఎల్లుండి నేను ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు కదా మనం. ఓరి నీ వేదాంత మండిపోను, వీడు నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తున్నాడు రా. మెదపత్తుతో అలా ఇదిదా. చూడు నాన్న, ఈవిడు నాకు పిన్ని, నీకు నాయనమ్మ. ఈవిడు మనింటోనే ఉంటుందిరా. ఓ అయితే ఓకే, డాలి చెప్పాలి కదా నాయనమ్మ, ఐ లవ్ యూ. ఏదైనా ఓవరే వీడికి. ఐ హేట్ యూ. చిలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా. ఎవరది? నేనే. బావా ప్లీజ్ తలుపు తీవా. నేను తీయనుగా, నాకు మైసూర్ పాక్ కావాలి. మైసూర్ పాక్ నేను చేసి పెడతాను బావా, తలుపు తీ. నాకిప్పుడే కావాలి, నేను తలుపు తీయనుగా. బాత్రూమ్ లో ఉండి మైసూర్ పాక్ ఏంటి బావా, తలుపు తీ. మను, ఏం చేస్తున్నావు? బాత్రూమ్ లో తిండి ఉంది. నువ్వులరా. మను, ప్లాన్ చేసినా రీజనబుల్ గా ఉండాలి. అమ్మాయిని బాత్రూమ్ లో పెట్టి తలుపు పట్టుకోవడం తప్పు. దా పద. వామ్మో, వీడిని పెళ్లి చేసుకోవడం పెద్ద అయోమయంగా ఉంది. అవుతుందో కాదో తెలీదు. ఈ పిచ్చి వేషాలు ఇంక భరించడం నా వల్ల కాదు. చేతి కందినంతా నొక్కేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది.